మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ కేసు ప్రధానంగా పల్నాడులో ఉన్నటువంటి స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వాళ్ళ క్రషర్ ని మూసివేస్తానని స్థానికంగా అప్పటి విజిలెన్స్ లో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో కలిసి విడుదల రజనీ ఈ బెదిరింపులకి పాల్పడినట్టుగా అయితే వచ్చిన ఫిర్యాదుల మీద అయితే కేసు కూడా నమోదైంది. మొత్తం 2.20 కోట్లు వీళ్ళ దగ్గర నుంచి యాజమాన్యం నుంచి వసూలు చేసినట్టుగా వచ్చిన ఫిర్యాదుల మీద ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. విడుదల రజనీ A1 గా ఉన్నారు, A2 గా ఐపీఎస్ అధికారి జాషువా, A3 గా విడుదల రజనీ మరిది గోపి, A4 గా ఆమె పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ. వీళ్ళందరూ కూడా ఈ కేసులో నలుగురు నిందితుల్ని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ 4వ తారీఖున ఎడ్లపాడు, ఏదైతే పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఉన్నటువంటి విశ్వనాథుని కండ్రి గ్రామంలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ను వీళ్ళు బెదిరించారు. వీళ్ళందరూ కూడా ఈ కేసుకు గతంలో వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ప్రస్తుతం కేసు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి 2,20,00,000 వసూలు చేశారు. 2 కోట్లు విడుదల రజనీకి ఇవ్వగా 20 లక్షల్లో 10 లక్షలు ఐపీఎస్ అధికారి జాషువాకి, 10 లక్షలు ఆమె ఎవరైతే ఆమె మరిదిగా ఉన్న గోపి వీళ్ళు తీసుకున్నారని ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ నిందితులు నలుగురి మీద కూడా అవినీతి నిరోధక శాఖకు సంబంధించి లంచం తీసుకోవడంతో పాటుగా అనుచిత లబ్ధి కలిగించిన అంశం, నేరపూరిత కుట్ర, మొత్తం 7A ఐపీసీలో ఉన్నటువంటి 384, 120B సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేసినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అప్పటి ఐపీఎస్ అధికారి జాషువా, అదేవిధంగా విడుదల రజనీకి సంబంధించిన పిఏగా ఉన్నటువంటి రామకృష్ణ, మరిది గోపి వీళ్ళందరూ నేరుగా వాళ్ళతో మాట్లాడి డీల్ అంతా కుదుర్చుకున్నట్టుగా అయితే మనకి పోలీసులు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా అయితే మనకి తెలుస్తోంది. విజిలెన్స్ తనిఖీల పేరిట అప్పటి ఐపీఎస్ అధికారి జాషువా డీజీపీ అనుమతి లేకుండా విజిలెన్స్ రిపోర్టు సిద్ధం చేయకుండానే కేవలం అప్పటి మంత్రి విడుదల రజనీ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్టుగా మనకి ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతం ఏసీపీ విచారణ అయితే కొనసాగించబోతాం. శ్రీకాంత్, నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఎప్పుడుండొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి నిందితులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ఎటువంటి వెర్షన్ ఇస్తారంటే, విచారణలో వాళ్ళు సహకరించడానికి సంబంధించి వాళ్ళు రావాలని చెప్పి నోటీసులు ఇస్తారా, లేకపోతే ఏసీబీ కేసుకు సంబంధించి ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తే అరెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు అనే అంశాలు అయితే ఇప్పుడు కీలకంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఆధారాలు గనక పూర్తి స్థాయిలో ఏసీబీ ఇప్పటికే విచారణలో సేకరిస్తే గనక నిందితుల్ని నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా విచారణ దశలోనే ఉంటే మాత్రం నిందితులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎఫ్ఐఆర్ నమోదు అయింది కాబట్టి వాళ్ళందరికీ విచారణకి రమ్మని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అది ఈ వారంలో, అంటే సోమవారం నుంచి శనివారం లోపు నోటీసులు కూడా అందే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7A ఐపీసీలోని 384, 120B సెక్షన్లు అందులో పెట్టింది. A1 గా విడుదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజనీ మరిది గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది.